ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. నిన్నటి వరకు ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం పడుతుంది. తీవ్ర వడగాలులతో ఇబ్బందులు పడ్డ జనానికి ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. హైదరాబాద్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో నగరవాసులు హమ్మయ్య అంటున్నారు. ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం లభించిందని చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఒక్క హైదరాబాద్లో కాదు, తెలంగాణ వ్యాప్తంగా వాన దంచుకొట్టింది. పలు జిల్లాల్లో వర్షం పడుతుంది. యాదాద్రి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. చెట్లు విరిగిపడ్డాయి. పిడుగుపాటుతో పలు మూగజీవులు మరణించాయి. ఇటు నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వర్షం దెబ్బకు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. అకాల వర్షంతో రైతులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. మరో 5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడతాయని చెబుతున్నారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగాల వాన పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. అయితే ఒకవైపు అకాల వర్షం కారణంగా కొందరు హమ్మయ్య అనుకుంటుంటే, ఇంకోవైపు పంట నష్టపోయి చాలా మంది రైతులు లబోదిబోమంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎంత మేర పంట నష్టం జరిగింది రైతులకు? వాతావరణంలో జరిగిన మార్పులకు సంబంధించి కొంతమంది సామాన్య ప్రజలు మండుతున్న ఎండలకు సంబంధించి ఎండల్లో ఇప్పటికే ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా కొద్దిగా సేద తీరినప్పటికీ వాతావరణం చల్లబడిందని చెప్పుకున్నప్పటికీ కూడా రైతులు మాత్రం తీవ్ర నష్టమే వాటిల్లని చెప్పుకోవచ్చు. జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించని చెప్పుకోవచ్చు. బలమైన ఈదురుగాలులు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఇళ్లపై రేకులు కూడా ఎగిరి పడిపోయాయి. దీంతో ఉరుములు మెరుపులతో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుతో నందిపేట మండలం కుద్వాన్పూర్ లో 3 గేదెలు చనిపోయాయి. అలాగే మూగజీవాలు కూడా చనిపోతున్నాయి. పలు మండలాల్లో విద్యుత్తుకు సంబంధించిన అంతరాయం కలిగింది. వడగళ్ల వానలు అలాగే గాలులు, తీవ్ర గాలులతో ప్రభావంతో వరికి తీవ్ర నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. పలు మండలాల్లో కోత దశకు వచ్చిన వరి గింజలు కూడా నేల కొరిగాయి, రాలిపోయాయని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా సుమారు 25% పంట కోయాల్సి ఉంది. కాకపోతే ఈ వడగళ్ల వానతో ఒక అకాల వర్షాల నేల కొరగడంతో ఈ 20% పంట అంతా కూడా నేల కొరిగింది. సుమారు 1000 ఎకరాలకు పైగా వరికి నష్టం జరిగే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటివరకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎదిగిన నువ్వులు అలాగే పంట దెబ్బతింది. ఇప్పటికే కళ్ళల్లో ఆరబోసిన వరి ధాన్యం కూడా తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. వరి కుప్పలపై ఏదైతే కప్పిన టార్పల్కి సంబంధించిన కవర్లు ఏవైతున్నాయో కవర్లు ఎగిరిపోయి పంట అంతా కూడా వరి ధాన్యం సంబంధించిన వరి ఎండబోసిన తర్వాత ఆ తడిసిన ధాన్యం అంతా కూడా ఒకసారి అది కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పటికే రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగండ్ల వర్షానికి ఇందల్వాయి, దర్పల్లి, నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, మోపాల్, ఆలూర్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, రింజల్ మండలాల్లో ఇలా చాలా మండలాల్లో కూడా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. పంటంతా నీళ్ళ కొరిగిందని చెప్పుకోవచ్చు. వరి సంబంధించిన పంట నీళ్ళ కొరిగిన తర్వాత వరి ధాన్యం అంతా కూడా పైకి తేలింది. మొత్తం ధాన్యం అంతా కూడా రాలిపోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత వారం రోజులు అంటే ఇప్పటికే రెండు సార్లు వడగళ్ల వానతో పంటలు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ఇది 3వసారి ఈ వడగళ్ల వానతో ఇప్పటికే 3వసారి పంట నష్టం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఏదైతే కళ్ళల్లో నేడు రేపు అమ్ముడుపోయే ధాన్యం అంతా కూడా తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. రైట్, థాంక్యూ రాజేష్.